తెలంగాణ ఎబ్సెట్ 2026 ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎన్ని మార్క్స్ ఒస్తాయి, ఎంత ర్యాంక్ ఒస్తది అని జెప్పి మాట్లాడుకుందాం. సో, మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ 2024 అండ్ 25ని బేస్ చేసుకొని అసలు మనకు ఒక మంచి ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలని జెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, మనం ప్రీవియస్‌గా ఎబ్సెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఏ అప్డేట్ ఒచ్చినా గూడా ఎబ్సెట్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇదొక ఐ ఓపెనింగ్ వీడియో. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. సో దట్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైతది. సో, మనం డీటెయిల్డ్‌గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సో, మీకు ఎన్ని మార్కులొస్తే ఎంత ర్యాంక్ ఒస్తది అనేది క్లియర్ కట్‌గా అర్థమైపోతది. సో, మనకు అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల ఓకేనా. సో, వెబ్‌సైట్ 2026 సంబంధించి అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకొక డిస్క్లైమర్ గూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఏంది గదా అంటే ఇది ఏదైతే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఎవరైతే క్యాండిడేట్స్ 2024 లోపల, 25 లోపల పెర్ఫార్మ్ చేసిర్రో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిర్రు. ఒకవేళ 26 లోపల క్యాండిడేట్స్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తే సో, ఇవి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దీన్నొక రిఫరెన్స్ లాగా తీసుకొని మంచి మార్కులు వచ్చేలాగా ట్రై చేయండి అని చెప్పి మనకు డీటెయిల్‌గా ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఎన్ని మార్కులొస్తే ఎంత ర్యాంక్ ఒస్తది అనేది మీకు ఐడియా ఉండడానికి ఈ వీడియోని రిఫరెన్స్‌గా ట్రీట్ చేయండి. ఓకేనా? సో, మీకు ఎన్ని మార్కులొస్తాయి అనే దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది బేస్ అయితదన్నట్టు తెలంగాణ ఎబ్సెట్ లోపల. ఓకేనా? సో, మీరు ఇంజినీరింగ్ అయితే ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ సైడ్, ఫార్మసీ సైడ్ ఎళ్దామనుకుంటే అగ్రికల్చర్, ఫార్మసీ సైడ్. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు 2025ది మనం జూసుకుందాం. ఓకేనా? 2025 లోపల మనకొకవేళ మీరొకవేళ ఇంజినీరింగ్ చూసుకుంటే మీకు 2613 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి అంటే 2500 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి అంటే 80 ఆర్ అంతకన్నా ఎక్కువ మార్కులొస్తే మీకు 2500 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. ఓకేనా? అకార్డింగ్ టు 2025 160 మార్కులకు. ఓకేనా? 160 మార్కులకు ఒకవేళ నీకు 80 మార్కులొచ్చినాయనుకో, నీ ర్యాంక్ ఎంతుంటది అనంటే 2500 కన్నా తక్కువ నీ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఇంజినీరింగ్ స్ట్రీమోళ్ళకి. ఒకవేళ అగ్రికల్చర్ స్ట్రీమ్ సైడ్ మనం చూసుకుంటే, ఓకేనా? అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ సైడ్ మనం చూసుకుంటే 2700 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 160కి 80 కన్నా తక్కువ మార్క్స్ వస్తే మనకు 2700 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. అప్రాక్సిమేట్‌గా 3000 కన్నా తక్కువ ర్యాంక్ అనుకోరాదురి. ఓకేనా? సో, 3000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ మీకు 80 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంటే 160కి హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చినా గూడా మీ ర్యాంక్ అనేది సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే 160 మార్కులకు 80 మార్కులొచ్చినా గూడా మీకు 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అనేది వస్తది. ఓకేనా? సో, ఇది ఒకవేళ స్టూడెంట్స్ మంచిగా పెర్ఫార్మ్ చేశారనుకో అది వేరే విషయం. ఓకేనా? సో, మీకు మంచి ర్యాంక్ రావాలంటే 80 కన్నా ఎక్కువ మార్క్స్ రావాలి. వస్తే ఈజీగా ఎంత కాదనుకున్నా కూడా 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు అకార్డింగ్ టు 2025 అండ్ దాంతో పాటుగా 24. ఓకేనా? సో, 80 కన్నా ఎక్కువ మార్కులొచ్చినాయనుకో ఇంజినీరింగ్ స్ట్రీమోళ్ళకి 2024 లోపల 3700 కన్నా సో, తక్కువ ర్యాంక్ అయితే వచ్చిందన్నట్టు. అండ్ ఫార్మసీ విషయానికొస్తే మనకు 4500 కన్నా తక్కువ ర్యాంక్ అయితే వచ్చిందన్నట్టు. ఓకేనా? సో, నేనేం చెప్తానంటే మీకు 10,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలంటే మాత్రం 80 కంటే ఎక్కువ మార్కులు రావాలి. సో, నా అడ్వైస్ ఏందంటే మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్‌గా చేసుకోండి. ఓకేనా? సో, ఒక 100 మార్క్స్ మాత్రం వస్తే చాలు అనేలాగా మీ ప్రిపరేషన్ చేసుకున్నా కూడా చాలు. ఓకేనా? ఒక 100 మార్క్స్ వస్తే ఈజీగా మీ ర్యాంక్ అనేది 10,000 అంటే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఇంజినీరింగ్ సైడ్ పోదామనుకున్నా, లేకపోతే బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్, ఫార్మసీ సైడ్, ఓకేనా? ఫార్మ్ డి సైడ్, నర్సింగ్ సైడ్ పోదామనుకున్నా ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకేనా? 10,000 కన్నా తక్కువ ర్యాంక్ అంటే ఇట్స్ గుడ్ ర్యాంక్. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది మంచిగా చేసుకోండి. అండ్ ఎంత మంచిగా మీరు ప్రిపేర్ అయితే అంత బావుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు కొంచెం 1 మంత్ కష్టపడితే ఫర్దర్‌గా మీ ర్యాంక్ తోటి
లైక్ మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 75 కన్నా ఎక్కువ ర్యాంక్ వస్తే లైక్ 75 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 6,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. ఓకేనా? సో, 75 మార్క్స్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయనుకో, ఓకేనా? 75 అండ్ అబోవ్ మార్క్స్ వస్తే 7,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. అండ్ 70 కన్నా ఎక్కువ ర్యాంక్ వస్తే 10,000 కన్నా సో, మనకు తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. అండ్ 65 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 15,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. 60 కన్నా ఎక్కువ ర్యాంక్ వస్తే లైక్ 60 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే మనకు 20,000 కన్నా తక్కువ ర్యాంక్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 70 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. 60 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. 50 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 40,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటదన్నట్టు. 40 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 70,000 కన్నా తక్కువ ర్యాంక్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది 2024ని బేస్ చేసుకొని అండ్ 25 లోపల మనం చూసుకుంటే సో, మనకి 70 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటది. ఓకేనా? 60 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 15,000. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు ఏ కోర్స్ లోపల మీకు కావాలి అనే దాన్ని బట్టి యూ హావ్ టు డిసైడ్. ఓకేనా? సో, ఇఫ్ సమ్ పీపుల్ అగ్రికల్చర్ కావాలనుకున్నారనుకో, అంటే నీకెక్కువ మార్కులు రావాలి. 80 కన్నా ఎక్కువ మార్కులొచ్చినప్పుడు మాత్రమే నువ్వు అగ్రికల్చర్‌కెళ్ళగలుగుతావు. ఓకేనా? అగ్రికల్చర్, నర్సింగు లాంటి కోర్సులకి. ఫార్మసీ, ఫార్మ్-డీ అంటే నువ్వు ఎట్లా చేసి ఒక 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మీకు ఏ కోర్స్ కావాలి అనే దాన్ని బట్టి, ఏ కోర్స్‌కి ఎంత డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది సో, మీరు తెచ్చుకోవాలి. మీరు ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిసైడ్ అయితదన్నట్టు. సో, మీ ర్యాంక్‌ని బట్టి మీ కోర్స్ అనేది డిసైడ్ అయితది. ఓకేనా? సో, అట్లా మంచి ర్యాంక్ ఉంటే మంచి కోర్స్‌కెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఫర్దర్‌గా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.